నమస్తే వెల్కమ్ టు 95 స్పీడ్ న్యూస్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు విచ్చేశారు. ఆమెకు గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వం తరపున సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతికి స్వాగతం పలకకపోవడం చర్చకు దారితీసింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ పట్ల ఓ ఎస్ఐ దారుణంగా ప్రవర్తించారు. ఆమెను గదిలోకి లాక్కెళ్లి కొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా మహిళ ప్రసవ వేదనకు గురైంది. గత 4 రోజులుగా వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తిరుగుతున్నా సిబ్బంది పట్టించుకోలేదు. గచ్చిబౌలిలోని విప్రూ సమీపంలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న 4 కార్లు 2 బైక్ల మీదకు దూసుకెళ్లింది. రెడ్ సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న వాహనాలను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 కార్లు నుజ్జు కాగా 2 బైకులు ధ్వంసమయ్యాయి. ట్రాన్స్జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు పోలీస్ స్టేషన్ కు చేరాయి. 2 వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఓ వర్గం తమ ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ బంజారా హిల్స్ ఠాణాలో ధర్నాకు దిగారు. వికారాబాద్ ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞం కార్యక్రమానికి పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదగిరిగుట్ట ఆలయ సందర్శన నేపథ్యంలో పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేల సత్పతి అధికారులను ఆదేశించారు. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ దేవేందర్, ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా రాత్రి సమయాల్లో రోడ్లపై తిరుగుతున్న యువకులను, లైసెన్సులు లేకుండా వాహనాలను నడుపుతున్న మైనర్లను హెచ్చరించారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్ కర్మాగారం కాలనీ ఆసుపత్రిలో దొంగలు ఎక్స్రే మిషన్ ను ఎత్తుకెళ్లారు. కర్మాగారం నడిచే సమయంలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యం అందించేందుకు యాజమాన్యం ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. కడప జిల్లా మైలవరంలో విషాదం నెలకొంది. భార్యాభర్తలు మైలవరం జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2 పిల్లల్ని మైలవరం కట్ట మీద వదిలిపెట్టి జలాశయంలో దూకినట్టు స్థానికులు తెలిపారు. శ్రీశైలం పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలిప్యాడ్ కు హెలికాప్టర్లో చేరుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏపీలో కేసీఆర్ ప్రభావం ఉండదు, కానీ తెలంగాణలో చంద్రబాబు ప్రభావం ఉంటుందని బీఆర్ఎస్ చంద్రబాబుపై తెలంగాణ సెంటిమెంట్ విమర్శలు చేస్తే ప్రజలు పట్టించుకోరని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇన్ని రోజులు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో చంద్రబాబును ఆడుకున్నాడని, ఇప్పుడు చంద్రబాబు ఆడుకుంటాడన్నారు. తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. గుడివాడలో కొడాలి నానికి ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే తెదేపా నాయకులపై దాడులకు తెగపడుతున్నారన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ శెట్టి మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మల్లేశంను హత్య చేసి 2 నిందితులు సిద్దిపేట సిపి ఆఫీస్ కి వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం. ఈ నెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం ఆలయ సందర్శన నేపథ్యంలో పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పుట్టుకొచ్చిందని యాదవ్ గొర్రెల కాపరి సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. ఉత్తరాంధ్రలో పీసీసీ చీఫ్ పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పార్టీలో కొత్త తరహా నాయకత్వాన్ని రంగంలోకి దింపేందుకు విస్తృత స్థాయిలో పర్యటిస్తున్న పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు 2వ రోజు పర్యటనలో భాగంగా శ్రీకాకుళంకు చేరుకున్నారు. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక సిపిఐ కార్యాలయం నందు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కులం, మతం పేరుతో మత విద్వేషాలు రెచ్చగొడుతూ పరిపాలన సాగిస్తుందని సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి అన్నారు.